హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ మీ శాలిని. ఈరోజు వీడియోలో స్పెషల్ సొరకాయ కోప్తాని టేస్టీగా ఇంట్లో ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ కోప్తా కర్రీ రైస్కి, చపాతీకి, పూరికి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోని చూశాక డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్దాం పదండి. ముందుగానే తురిమి పెట్టుకున్న సొరకాయలోకి తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసేసుకోవాలి. ఇప్పుడు మిరియాల పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ని కూడా వేసేసుకోవాలి. సన్నగా తరిమి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. వాటర్ యాడ్ చేయకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కోప్తాని చుట్టడానికి వస్తుందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఇలా అన్ని బాల్స్ని చుట్టుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం సరిపడేంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బాల్స్ని వేసుకోవాలి. అన్ని బాల్స్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. 2 మినిట్స్ కడాయిని ఊపాలి. బాల్స్ అనేది కడాయికి స్టిక్ అయిపోయి ఉంటాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. మూడు టమాటాలు మిక్సీ పట్టిన పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. 10 కాజులు నానబెట్టి పెట్టుకున్న మిక్సీ పట్టిన పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న బాల్స్ని కూడా వేసేసుకోవాలి. బాల్స్ అనేది ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. రెసిపీ నచ్చిందా? రెసిపీ నచ్చితే కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీని షేర్ చేయండి. ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.